వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీరాని. ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ముందుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయ సహకారాలు చేస్తే బాగుంటుంది అనే దానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం. 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు సంబంధించి అకౌంట్ నంబర్స్, అలాగే ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాము. సహాయం ఇవ్వాలనుకునే వారు ఈ అకౌంట్స్ కు డబ్బులు పంపించవచ్చు అని తెలిపారు. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ఈ ఫ్లడ్స్ రావటం మూలంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్లడ్డింగ్ మూలంగా చాలా విలేజెస్ కానీ చాలా మానవాళి చాలా దెబ్బతిని ఉన్నారు. ఇట్లాంటి జరిగిన ప్రతి ఒక్కసారి చాలా ఏళ్ల నుంచి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో. వే బ్యాక్ ఫ్రమ్ పాకిస్తాన్ వార్ నుంచి తర్వాత ఫ్లడ్ చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మన హుడ్ కానీ ఇవన్నీ చేయటం జరిగింది. అట్లాగే ఈసారి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏ రకంగా చేద్దాం, రిహాబిలిటేషన్కి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏ రకంగా చేద్దాం అనేది కూర్చొని డిస్కస్ చేసి అనుకోవడం జరిగింది. సో అది మేము ముందు ఇవాళ మాట్లాడదామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా 2 రాష్ట్రాలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలంగాణకి 25 lakhs, ఆంధ్రప్రదేశ్కి 25 lakhs, అట్లాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి 10 lakhs, ఆంధ్రప్రదేశ్కి 10 lakhs, అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి 5 lakhs అండ్ ఆంధ్రప్రదేశ్కి 5 lakhs ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వెనకాల మీరు చూసినట్టయితే కనుక తెలంగాణ సీఎంఓ వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వాళ్ళది ఏమంటారు ఫోన్ నంబర్స్ కానీ అకౌంట్ నంబర్స్ ఉన్నాయి. అట్లాగే మన చేంబర్ది కూడా అకౌంట్ నంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చే డొనేషన్స్ కానీ ఏదైనా కానీ త్వరలో అది ఎట్లా యూటిలైజ్ చేద్దాం అనేది ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ మేరకు విల్ గో ఫార్వర్డ్. సీనియర్ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. మా కుటుంబం నుంచి ₹1 కోటి అందిస్తున్నాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ వీఆర్ ఆల్వేస్ మనం ఎప్పుడు ముందున్నాం టు టేక్ whenever there is a calamity in earlier state and both the states, the film industry has always been there. మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా మంది ఇండిపెండెంట్ గా దే మేడ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు బోత్ ద రిలీఫ్ ఫండ్స్. ఇంకా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. దాము గారు చెప్పినట్టు చేంబరు, కౌన్సిల్, ఫెడరేషన్, క్లబ్ అండ్ మెనీ అదర్ ఇండివిజువల్స్ విల్ బి కాంట్రిబ్యూటింగ్ to this event, to this calamity. Ippudu we also want to make this awareness create chesi రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ calamity కి contribute చేయమని we are requesting people. For that the details are given. Our plan is to do relief work. ఇప్పుడు హౌ టు క్లీన్ హౌసెస్, వాటర్ ఫిల్టర్స్, శానిటేషన్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలన్నా, హోమ్ అండ్ కిచెన్ ఎసెన్షియల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలా, అండ్ ఫర్దర్ హౌ టు డూ సమ్ రీహాబిలిటేషన్, లైవ్లీహుడ్ రీహాబిలిటేషన్, వెండర్ కార్డ్స్ వాళ్ళకి, స్మాల్ బిజినెస్ సపోర్ట్స్, లైఫ్ స్టాక్ లాస్ వాళ్ళకి, డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ అ లాట్ అబౌట్ ఇట్. వీ ఆల్సో వాంట్ టు మేక్ అవర్ ఓన్, డూ అవర్ పార్ట్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, వెంకటేష్ అండ్ రానా తరఫు నుంచి వీఆర్
contributing 1 crore of rupees towards these funds, which will be given to both the states. I just wanted to make that announcement here, so that industry anta okate always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people, and that we will continue to do our best in whatever way we can. Intamundu we had done Hudhud, we built some apartments, we've given that. Similarly, we'll choose the right thing, do events or do direct contributions. These things will be done from the industry always. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్ళను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పారు. మేమందరం ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ కూర్చున్నామంటే కూడా ఈ స్థాయికి రావటానికి నిర్మాత కానీ దర్శకుడిగా కానీ ప్రజలు కారణం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది. అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమనిటేరియన్ యాంగిల్లో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు. అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఛాంబర్ కానీ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాదన చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్ గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే ఛాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. మా నిర్మాణ సంస్థ నుంచి 2 రాష్ట్రాలకు చెరో 25 లక్షలు ఇస్తున్నాం. ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి ఫెడరేషన్ నెంబర్ కు విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తామని చెప్పారు. లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే. సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకు చేయూతగా, ప్రజలకి చేయూతగా ఉండడానికి అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే మేమందరం కూడా ఛాంబర్ ద్వారా అండ్ ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సంస్థ నుంచి కూడా 2 స్టేట్స్కి 25 దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం. అలాగే ఛాంబర్లో ఇప్పుడు అంటే చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఛాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఖమ్మం, మహబూబాబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి. ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ, కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్ కి మేజర్ కారణం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ కూడా చేస్తున్నాం. మా కార్మికుల తరఫున తెలుగు రాష్ట్రాలు ఎంత చేయాలో అంతా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 128 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తు సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది. అలాగే ఈ మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అండగా ఉందామని చెప్పిన పిదప మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా 2 రాష్ట్రాలకి 5 లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం. అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం మా కౌన్సిల్ సభ్యులందరితో, అన్ని యూనియన్లతో. ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం. ఏదైనా సరే ఛాంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు 2 రాష్ట్రాలకి మా కార్మికుల తరపున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసి ఛాంబర్కి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఏ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలాకుతలమైపోయిన టైంలో
మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు, ఇస్తున్నారు కూడా, ఇస్తారు ఇంకా కొంత కూడా. అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఇంతకుముందు మనం వైజాగ్లో చేసాం, అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు ఛాంబర్లో. ఆ ఛాంబర్ ప్రకారం, ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. బాగా జరుగుతుంది, బాగా చేస్తారు అని అనుకుంటాను. In both the states, the government machinery and individuals అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్. అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం, సహాయం చేయటం, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ దేర్. ప్లీజ్ షేర్ దట్ విత్ ఎవ్రీబడి ఎల్స్ సో దట్ in these times of need, it is our responsibility to help our co-citizen, co-human being. Ala chala manchi kadalu unnai, and we congratulate both the chief ministers for the really good work that they are doing and all their teams in providing as fast a relief as possible. Both the CM's relief ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇట్ బి ఈజియర్. చాలా మందికి ఇవ్వాలని ఉన్నా కానీ ఎక్కడ ఇవ్వాలో తెలియట్లా, ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న చిన్న అమౌంట్లు ఇవ్వాలని చాలా మంది కోరుకుంది, ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు. కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే లేదమ్మా, అంటే యాజ్ ఫాస్ట్ as possible. If not in cash, we also want to do in kind. People have asked that they want to do in kind. Clothes istamandi, lekapothe grains istam, lekapothe notebooks istam, penlu istam, anything. Even for those, we are creating some collection centers. Ikkada Hyderabad lonu ma district theaters lo kuda pettesi, so that if people want to contribute, we'll take that and see that avi kuda correct ga reach ayyettattu chustam. Yeah, we'll have one collection center here, Amma. Similarly, we plan to have some in the districts also. All branch offices, Vizag office undi, Tirupati office undi, Vijayawada office undi. Ikkada mana theaters anni Telanganalo, Rayalaseemalo. We'll make them collection centers. Our collection centers lo teeskoni the right bodies dwara. There are a lot of charitable bodies who have the bandwidth, idi cheyataniki vaalaki bandwidth undi, distribution capability undi. Avi kuda we want to, we'll set that up. There is a war room in the chamber. Anyone wants to help anybody, please ask us. We will try to guide you to the right direction. ఒకట ఇమీడియట్ రిలీఫ్ కోసం అదే అన్నాను, ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్గా ఏం చేయగలం, కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి రిహాబిలిటేషన్కి ఏం చేయగలం, 2 different aspects. సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ విల్ డూ. యా, డైరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు. ఇప్పుడు డొనేషన్స్ కూడా మీకు ఏ రోజు ప్రెస్ మీట్, డిపెండింగ్ ఆన్ వాట్ వి గెట్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ సంథింగ్ విల్ గివ్ ప్రెస్ నోట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ వాట్ వి గేవ్ టుడే. ఈ ప్రెస్ మీట్ లో రాఘవేంద్రరావు, దిల్ రాజు, సురేష్ బాబు, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, జమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్ అమ్మిరాజు, భరత్ చౌదరి పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా నెక్స్ట్.